గర్భంలోనే పెంచాను. దేవుడు నన్ను సాక్షిగా నిలబెట్టుకోవడానికి ఆ చిన్న పాపకు ఒక ముళ్ళు పెట్టాడంతే. కాకపోతే గొప్ప దేవుడు అని ఎవరైతే నమ్ముతారో ఆ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేసి రక్షణ ఇచ్చి, ఒక్కసారి మనం మాటిస్తే మనల్ని దేవుడు విడిచిపెట్టడు. మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఆ విశ్వాసాన్ని మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు మనల్ని మర్చిపోడు, విడిచిపెట్టడు. అలాగే మనకి సోదరులు వచ్చినప్పుడు, ఈ సోదరులు నాకు ఏమి నేర్పిస్తున్నావు ప్రభా అని అడగాలి. నా చిన్న కుమార్తెతో 3 నెలలు మోషన్స్ అంటే ఎంతో కష్టపడ్డాము. పిల్ల బ్రతుకుతుందా లేదా అని కూడా చాలా బాధపడ్డాం. అయినప్పటికీ కూడా దేవుడు ఆ బిడ్డకి స్వస్థత ఇచ్చాడు, నాకు రక్షణ ఇచ్చాడు, నా కుటుంబం అంతటినీ రక్షణ మార్గంలో నడిపించుకున్నాడు. కుటుంబం అంతటిని కూడా దేవుని రాజ్య వారసులుగా చేసుకున్నాడు. మా పిల్లలనే కాకుండా పిల్లలు కూడా దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, మనము ఏకాంత ప్రార్థన చేసినప్పుడు మనల్ని